శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హాయ్ అండి. మీ పేరు? సాయి. ఓకే, ఇక్కడ నాది ప్రాపర్ వైజాగ్. ఓకే, ఎలా నడుస్తుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్తిస్తున్నారు, అలాగే పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఎలా ఉంది? చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఫార్ బెటర్ అండి. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్గా కానీ పొలిటికల్గా కానీ అట్ ద సేమ్ టైం ఫ్రీ బస్ అవన్నీ సార్ యాక్చువల్లీ అవన్నీ సెకండరీ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూత్కి ఏం చేస్తున్నారు, ఎంప్లాయబిలిటీ ఉన్నాయా లేదా, డెవలపింగ్ ఉందా, ఒక రాజధాని ఉందా అనేది కావాలి. లాస్ట్ గవర్నమెంట్లో అవి కొంచెం ఫెయిల్ అయినట్లుగా అనిపించాయి, బట్ ఇప్పుడు ఓకే. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూపర్ 6 పథకాలు ఏవి అమలు అవ్వట్లేదు, జస్ట్ పేరుకు మాత్రమే పెట్టారు, మా నవరత్నాల పథకాలే అమలు అయ్యాయని చెప్పేసి కూడా అంటున్నారు. పథకాలు పెట్టి అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెట్టడం కన్నా పథకాలు లేకుండా జనాలకి ఎంప్లాయబిలిటీ ఇచ్చి అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తే బెటర్. ఒకప్పుడు తెలంగాణ కూడా అలాగే ఉండేది. ఈరోజు తెలంగాణ జీడిపి అనేది ఎంటైర్ కంట్రీలో చూసుకుంటే 4% జీడిపి అనేది తెలంగాణలో ఉంది. సో అది ఎవరు చేశారన్న, ఒకప్పుడు 2020 విజన్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ అంతా కూడా రూల్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఓకే. లాస్ట్ గవర్నమెంట్ కూడా అట్లాగే చంద్రబాబు నాయుడు ప్రపోజల్ చేసిన అమరావతి కానీ రూల్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటే మీరు ఇట్లా కామెంట్ చేయాల్సిన పని లేదు ఈసారి. సో మేబీ ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకి, సో వాళ్ళని ఒకసారి చూద్దామని చెప్పి. సో సూపర్ 6 సూపర్ 9 కాదన్న, యాక్చువల్లీ మనకు కావాల్సింది ఏంటంటే జనాల పరంగా కానీ ఎంప్లాయబిలిటీగా కానీ అట్ ద సేమ్ టైం సరౌండింగ్స్లో డెవలపింగ్స్ పరంగా కానీ మనకి రావాలి. అట్లా వస్తే ఏ స్టేట్ అయినా బాగుంటుంది. డిప్యూటీ సీఎం గారు ఎలా ఉన్నారన్న? రావట్లేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాకుండా చేసే పనులు చాలా ఉన్నాయి. ఆయన వచ్చినా రాకపోయినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జన సైనికులు అందరూ ఉంటారండి. సో ఆయన రావాలి అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో కెమెరా కూడా పెట్టలేని స్టేజ్లో ఉంటాం ఆయన వస్తే. సో ఆయన వచ్చి జనాల్లోకి వెళ్ళి చేసేది కొంచెం తక్కువలో ఉంటుంది. బట్ ఏంటంటే ప్రతి ఒక్క పథకం అనేది వాళ్ళ కేడర్ లెవెల్గా ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 3 ఏళ్ళు కూటమి కలిసి ఉండితా? అఫ్కోర్స్ అండి, లేదు కలిసి ఉంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇంకోటి గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు, నిజమే అంటారా? అది మనకు తెలియదు సార్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ పాయింట్ థింగ్ ఏంటంటే కుంభకోణాలు అలాంటి పెద్ద పదాలు మనం వాడలేం. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక యువతగా నీకు ఎంప్లాయబిలిటీ ఉందా, నీకు నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో నీ పిల్లల్ని ఉంచుకోగలుగుతున్నావా లేదా అనేది కావాలి. చివరిగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా జగన్ గారి పాత్ర ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మొన్నటి కొంతమంది ప్రెస్ మీట్లో కూడా ఇది ఏం లేదు అని చెప్పేసి అబద్ధపు ప్రచారం అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా దాన్ని ఎలా అంటారు? ఏపీ ప్రజలనే అడగాలి. చాలా మంది ఈ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కంపేర్ టు తెలంగాణ, ఏపీలో చాలా మంది చనిపోయారని నా ఒపీనియన్. హాయ్, చెప్పండి. మీ పేరు? ఆనంద్. ఓకే, ఎక్కడ మీది? ఏపీ. ఓకే, ఏపీ పాలిటిక్స్లో తీసుకున్నట్టయితే లాస్ట్ టైం జగన్ గారు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? రెండిట్లో ఏ పరిపాలన బాగుండేది? అంటే జనరేషన్ వైజ్గా చూసుకుంటే జాబ్ అంటేనేమో టీడీపీ, జగన్ అంటే కొంచెం పరిపాలన బాగుంటుంది. ఎందుకు జగన్ పరిపాలన ఎక్కువ ఆదుకుంటాడు. ఓకే, ఇంకా అంటే జగన్ మీద చాలా స్కామ్లు ఉన్నాయి, జగన్ మంచిగా చేయలేదని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? జగన్ అనే కాదు, ఎవరైనా స్కామ్ చేస్తారు, కానీ పరిపాలన బాగుండాలి. ప్రజలకి కొంచెం సేవలో బాగుంటే స్కామ్ అనేది పక్కన పెట్టాలి. ఎవరైనా చేస్తారు, డబ్బు ఆశ ఎవరికైనా ఉంటుంది కదా, కానీ మనకి న్యాయం జరిగిందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్టయితే ఆంధ్రాలో కూడా లిక్కర్ స్కామ్ కానీ నెక్స్ట్ ఇంకోటి కొన్ని అవినీతికి కూడా జగన్ పాల్పడ్డాడని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే పాల్పడ్డాడు అంటావా? ఏమో, డబ్బు ఆశ పెద్దగా లేదేమో అనిపిస్తుంది చూస్తే. జగన్ అన్ని విధాలుగా కూడా ప్రజలకు న్యాయం చేశాడని అనుకుంటున్నారా మీరు? చేశాడు. జగన్ సీఎం పెద్దగా లేడేమో, ఒక 2.5 years ఉన్నాడు, 5 years కూడా లేడు. బాగా చేశాడు. 5 years ఉన్నారు కదా, ఎందుకు అలా అంటున్నారు? కరోనా టైం మొత్తం బ్లాక్ అంతా ఏం పెద్ద. సో దాని పరంగా మీరు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన 6 సూపర్ 6 పథకాలు కూడా అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అటు వైసీపీ వాళ్ళు అయితే ఇవి ఏం అమలు కావట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక ఏపీ పర్సన్గా ఇవన్నీ అవుతున్నాయి అంటారు? ఏమో, ఫ్రీ గ్యాస్ కానీ అంత ఏమనిపించదు నాకు. మాకేం పెద్దగా రాలే, ఎంతవరకు ఏం రాలేదు. అంటే చాలా వరకు టైం అయిపోయింది, చెప్పిన టైం కానీ అంతా ఎట్లా చూడాలి, ఇంకా చూడాలి. అంటే ఇంకా 3 years ఉంది కదా, 3 years అమలు అయ్యొచ్చు. అదే చూడాలి ఎట్లా ఉంటుంది. ఫైనల్ గా మీరు టీడీపీ ప్రభుత్వం బెస్ట్ అంటారా, వైసీపీ లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం బెస్ట్ అంటారా?
అంటే లాస్ట్ టైం చూసాం, ఇది చూడాలి, టైం పట్టుద్ది, టైం జరుగుతుంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.